బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని మోదీకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సపోర్ట్గా నిలిచాడు. మోదీకి మద్దతుగా నిలిచాడు డానిష్ కనేరియా. ఈ నేపథ్యంలో ట్వీట్లు చేస్తూ ఉన్నాడు. వరుస ట్వీట్లు. భారత్లో ప్రతి నిరసనకు ఒకే స్క్రిప్ట్ అంటూ కూడా కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సమస్యల పరిష్కారం కాదు, తిట్లే వినిపిస్తున్నాయి, తిట్లే కనిపిస్తున్నాయి అంటూ ఉన్నాడు కనేరియా. రాముడు, భరతమాత మోదీని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోదీ ఆయన తల్లిని తిట్టడమే నిరసనలా మారింది అంటూ కూడా కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుత్వం, బ్రాహ్మణులపై విమర్శలే ప్రధాన ఎజెండా అంటూ ఉన్నాడు కనేరియా. చర్చలు లేవు, పరిష్కారాలు లేవు, గందరగోళమే అంటూ ఉన్నాడు కనేరియా. యుఎస్ ట్రేడ్ డీల్ ఫైనల్ కాకముందే రైతులు రోడ్డెక్కారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు కనేరియా. ప్రతిపక్షాలు నేపాల్ తరహా పరిస్థితులు తీసుకురాగలమని భ్రమలో ఉన్నాయి అంటూ ఉన్నాడు కనేరియా. రోజు రోజుకి పరిస్థితి సర్కస్లా మారుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాస్తవాలు తెలుసుకోకుండా నిరసనలు చేస్తే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు కనేరియా. గతంలోనూ మోదీకి మద్దతుగా మాట్లాడుకొచ్చాడు డానిష్ కనేరియా మాజీ లెగ్ స్పిన్నర్, పాకిస్తానీ హిందూ. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటు డానిష్ కనేరియా చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. చాలా ప్రశ్నలు సంధించుకొచ్చాడు డానిష్ కనేరియా. ఈ నేపథ్యంలో వరుస ట్వీట్లు చేసుకుంటూ వచ్చాడు. ఒకసారి మీరు చూడొచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ట్వీట్కి సంబంధించి మీరు గమనిస్తే డానిష్ కనేరియా చేసిన ట్వీట్ అదిగోండి. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, ఎస్, ఐఎమ్ డిస్టర్బ్డ్ బికాస్ ఎవ్రీ ప్రొటెస్ట్ ఇన్ ఇండియా సీమ్స్ టు హ్యావ్ ద సేమ్ స్క్రిప్ట్. అంటే భారతదేశంలో నేను చాలా కలవరపడ్డాను. కారణం ఏంటంటే భారతదేశంలో జరిగే ప్రతి ప్రొటెస్టులో, ప్రతి నిరసనలో ఒకే రకం స్క్రిప్ట్ కనిపిస్తూ ఉంది, ఒకే స్క్రిప్ట్ ఉంది. ఇటు రాముడిని తిట్టడం, రాముడిని దూషించడం, భరతమాతను దూషించడం, ప్రధాని మోదీని దూషించడం, ప్రధాని మోదీ తల్లిని కూడా దూషించడం, బ్రాహ్మణుడు దూషించడం, హిందుత్వాన్ని దూషించడం, దాంతోపాటు నో డిస్కషన్స్ అంటూ కూడా కంటిన్యూ చేశాడు లాస్ట్లో. మీరు ఆ 6 పాయింట్ తర్వాత చూస్తే. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అంశాలను ప్రస్తావించాడు. నో డిస్కషన్స్, నో సొల్యూషన్స్, ఓన్లీ స్లోగన్స్, అబ్యూస్ అండ్ ఖయోస్. The opposition seems to be living under the illusion that one day they will be able to create a Nepal-like situation in India. No trade deal with the US has even been signed yet. అంటూ కూడా డానిష్ కనేరియా చేసిన ట్వీట్ అది. కొద్దిసేపటి క్రితం డానిష్ కనేరియా ఈ అంశాన్ని ప్రస్తావించుకొచ్చారు. ప్రస్తుతం డానిష్ కనేరియా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారుతుంది. చాలా క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తుంది. ఎందుకు ఆయన ఇప్పుడు ఈ సందర్భంలో ట్వీట్ చేయాల్సి వస్తుంది? ఇన్ఫ్యాక్ట్ నిన్న పాకిస్తాన్ని కూడా విదేశీ రిపోర్టర్లు, ఫారెన్ జర్నలిస్టులు అడిగినప్పుడు భారతదేశంలో ఎలా గొడవలు జరుగుతున్నాయి కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అని చెప్పి పాకిస్తాన్ ఖరాఖండిగా చెప్పేసింది. అక్కడికి ఏం మాట్లాడలేదు ఇంకా. బట్ డానిష్ కనేరియా ఎందుకు ఇప్పుడు ఈ ట్వీట్ చేశాడు అనేది ఆసక్తికరంగా మారుతుంది. మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మరి కాసేపట్లో మధు అందిస్తారు. మీరేమనుకుంటున్నారు డానిష్ కనేరియా చేసిన ఈ ట్వీట్కి? ఎందుకంటే ఇది నిన్న కాక మొన్నటి నుంచి జరుగుతున్న అంశం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా రైస్ అవుతున్నాయి. బట్ వాట్ హీ సెడ్, ఆయన ఏమన్నాడంటే ద అపోజిషన్ సీమ్స్ టు బి లివింగ్ అండర్ ద ఇల్యూషన్ దట్ వన్ డే దే విల్ బీ ఏబుల్ టు క్రియేట్ అ నేపాల్ లైక్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. భారత్లో నేపాల్ లాంటి పరిస్థితులు తీసుకురాగలము అని చెప్పి అపోజిషన్ ఒక భ్రమలో బతుకుతోంది అని కూడా చెప్పుకొస్తుంది. No trade deal with US has even been signed yet, but some farmers are already ready to block Delhi. అంటే అమెరికాతో ఇంకా ట్రేడ్ డీల్ ఇంకా సైనే కాలేదు, కానీ కొంతమంది రైతులు ఆల్రెడీ ఢిల్లీని బ్లాక్ చేసేందుకు, బట్ సమ్ ఫార్మర్స్ ఆర్ ఆల్రెడీ రెడీ టు బ్లాక్ ఢిల్లీని బ్లాక్ చేసేందుకు సిద్ధమయ్యారు అంటూ కూడా డానిష్ కనేరియా ట్వీట్ చేశాడు. దిస్ ఈజ్ బికమింగ్ అ సర్కస్. ఒక సర్కస్లో కనిపిస్తూ ఉంది, ఒక సర్కస్లో అయిపోయింది. హౌ కెన్ ఎ నేషన్ ప్రోగ్రెస్ వెన్ సో మెనీ పీపుల్ ఆర్ విల్లింగ్ టు ప్రొటెస్ట్ ఫస్ట్ అండ్ వెరిఫై ఫ్యాక్ట్స్ లేటర్? ఒక దేశం ఎలా అభివృద్ధిలోకి వెళ్తుంది? చాలామంది వ్యక్తులు నిరసన వైపు ఆసక్తి చూపుతున్నారు, ఆ తర్వాత నిజాలను తెలుసుకుంటున్నారు. అలాగే ఒక దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అంటూ కూడా డానిష్ కనేరియా ట్వీట్ చేస్తే దానికి చాలామంది కూడా రియాక్ట్ అవుతూ వచ్చారు. సో చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారన్నమాట. ఆ రియాక్షన్స్ కూడా కొన్ని వందలాది రియాక్షన్స్ ఉన్నాయి. డానిష్ కనేరియా చేసిన ట్వీట్కి ఇప్పటికీ 3000కు పైచిలకు కామెంట్స్ వచ్చాయంటే అర్థం చేసుకోండి. 10,000 పైచిలకు రీషేర్స్ అయ్యాయి అండ్ ఏకంగా 1000కి పైగా
సేఫ్లో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. డానిష్ కనేరియా హిస్ లెగ్ స్పిన్నర్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్. ఇప్పటికీ చాలాసార్లు విమర్శలు గుప్పిస్తూ ఉంటాడు పాకిస్తాన్ క్రికెట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ప్రభుత్వాల తీరు మీద కావచ్చు. తనదైన స్టైల్లో తన కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో డానిష్ కనేరియా భారతీయుడా? ఇది చాలామందికి రైజ్ అయ్యే క్వశ్చన్. అంటే కనుక తను పాకిస్తానీ హిందూ, డానిష్ కనేరియా భారతీయుడైతే కాదు. డానిష్ కనేరియా భారతీయుడు కాదు, ఆయన పాకిస్తానీయుడు. డానిష్ కనేరియా పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్. ఇటు కరాచీ, పాకిస్తాన్లోని కరాచీలో పుట్టాడు. పాకిస్తానీ బట్ హిందూ అయినా సింధు హిందూ అంటుంటారు, సింధీ హిందూ అంటూ ఉంటారు. కానీ హిందూ మైనారిటీలపై పాకిస్తాన్లో వివక్షను ఎదుర్కొంటున్నారు. హిందూ మైనారిటీలు అక్కడ పాకిస్తాన్లో వివక్షను ఎదుర్కొంటారని చెప్పి చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, లేకపోతే కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటాడు ఆయన. అలాగే భారత్ పాకిస్తాన్ సంబంధాలు, పాకిస్తాన్లోని హిందువుల పరిస్థితి లాంటి అంశాలపై తనదైన స్టైల్లో కామెంట్స్ చేస్తూ ఉంటాడు. పాకిస్తాన్ తరఫున ఆడింది తక్కువే కావచ్చు, దాదాపు 61 టెస్టులు ఆడాడు అంతే. బట్ అది ఆడిన 61 టెస్టులో కూడా మొత్తం 261 టెస్ట్ వికెట్స్ తీశాడు. అనిల్ దల్పత్ తర్వాత పాకిస్తాన్ తరఫున టెస్ట్ క్రికెటర్న రెండో హిందూ క్రికెటర్గా గుర్తింపు పొందాడనేది అక్కడ వినిపించే మాట. సో డానిష్ కనేరియా తనదైన స్టైల్లో కమెంట్స్ చేయడం కావచ్చు. ఎందుకంటే ప్రొటెస్ట్ ఆ తీవ్రతకు వెళ్ళిపోతుంది, రోజు రోజుకి తీవ్రతకు వెళ్ళిపోతుంది. అండ్ ఈ క్రమంలో రియాక్షన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా రియాక్ట్ అవుతూ ఉంది, ఫారెన్ మీడియా కూడా ఫోకస్ చేస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, డానిష్ కనేరియా చేసిన ట్వీట్, ఆయన చేసిన ట్వీట్తో చాలామంది రియాక్ట్ అవుతున్నారు, చాలా రియాక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో డానిష్ కనేరియా ఎందుకు ఈ టైంలో ట్వీట్ చేశాడు? ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ అడిగిన, పాకిస్తాన్ అనేది ఇది భారత్ ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్పి, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కనేరియా ఎందుకు రియాక్ట్ అయ్యాడు, ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? చాలా మంది సెలబ్రిటీస్ ట్వీట్ చేస్తా ఉన్నారు, వారు అభిప్రాయాలను వ్యక్తపరుస్తా ఉన్నటువంటి పరిస్థితి నేను చూసాం. ఇండియాలో ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ కానీ, సచిన్ టెండూల్కర్ కూడా ట్వీట్ చేశారు. ఈ రోజు డానిష్ కనేరియా ట్వీట్ చేయడం అనేటువంటిది కాస్త మోదీకి భారత్ లో జరుగుతున్నటువంటి నిరసనకు సంబంధించి సేమ్ మోదీ అసభ్యకరంగా తిడుతూ చేసినటువంటి అన్ని ఒకే రకమైనటువంటి స్క్రిప్ట్ కనిపిస్తా ఉన్నాయి. ఎందుకు అనేటువంటిది ఆయన క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. మోదీ గాని ఆయన తల్లిని కానీ తిట్టడమే నిరసనలా మారింది. హిందుత్వం, బ్రాహ్మణులపై విమర్శలే ప్రధాన ఎజెండాగా కనిపిస్తా ఉన్నాయి. చర్చలు లేవు, పరిష్కారాలు లేవు. చర్చలకు కానీ ప్రభుత్వం పిలుస్తున్న ఒకవైపు ఆఫీసుకు లేకుంటే ఇంకా ఇతర కార్యాలయాలకు పిలిచినా కూడా పోవట్లేదు. దానికి రీజన్ జస్ట్ దీని వెనకాల హిడెన్ ఎజెండా ఉంది. యుఎస్ ట్రేడ్ డీల్ ఫైనల్ కాకముందుకే రైతులు ఆల్రెడీ ఇప్పుడు రోడ్డు ఎక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులది ఇంకా విద్యార్థుల సమస్య పరిష్కారం కాకముందుకే మరొక సమస్యను రెడీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కావాలని మొదటి నుంచి కూడా కొంత స్టేట్మెంట్స్ అనుమానాస్పదంగా ఉన్నాయి. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వీటిని కంపేర్ చేస్తా ఉన్నారు. జంజీ ముందుకు రావాలి, ఆ దేశాల లాగా నిరసన వ్యక్తం చేయాలి, ప్రభుత్వాలపైన తిరుగుబాటు చేయాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దానిపైన దృష్టి ఉండాలి విద్యార్థులకు కానీ, యువత కానీ. కావాలని వెనక్కి తీసుకెళ్లే లాంటి స్టేట్మెంట్స్ ఉండొద్దు అనేటువంటిది మాజీ క్రికెటర్, లెగ్ స్పిన్నర్. కాకపోతే పాకిస్తాన్ క్రికెటర్ నుంచి మద్దతు లభించడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. నిన్న సచిన్ టెండూల్కర్ కూడా ట్వీట్ చేసినటువంటి ట్వీట్ మనం చూసాం. చాలా మంది సెలబ్రిటీస్ మాట్లాడుతూ ఉన్నారు. సల్మాన్ ఖాన్ కానీ అంత మద్దతు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి దీని వెనకాల నిజంగానే హిడెన్ ఎజెండా ఉంది అనేటువంటిది ఇప్పటికే ప్రకటన చేస్తా ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఓపెన్ గా విదేశాల నుంచి డబ్బులు విరాళాలుగా వస్తా ఉన్నాయి ధర్నాకి సంబంధించినటువంటిది. తర్వాత ఖలిస్తానీకి సంబంధించినటువంటి మూవ్మెంట్ వాళ్ళు అఫీషియల్ గా ట్విట్టర్ లో ఒక లేఖ విడుదల చేయడం, ఇట్లాంటివన్నీ కాస్త అనుమానాస్పదంగా అనిపిస్తా ఉంది. నిరసనలో కేవలం ధర్మేంద్ర ప్రధాన్ ప్రభుత్వం మీద, నీటి పరీక్ష మీద దానిపైన రావాల్సినటువంటి విమర్శలు, రాముడు, హిందుత్వం ఎజెండా, భరతమాత, మోదీ ఈ టార్గెట్ అవుతుండడం వెనకాల పెద్ద కుట్ర ఉంది అని